हेलो చిన్నబి क्या कर रहे हैं आप लोग రోజు రోజుకి ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేసుకుంటున్నారు ఇప్పుడు లక్కీగా ఈ బై ఎలక్షన్స్ వచ్చింది ఠీక్ హై ఈసారి ఎలక్షన్స్ లో మీరే గెలవాలి అప్పుడే పవర్ నీకు టర్న్ అవుతుంది అదే ప్లాన్ చేస్తున్నా బస్ మీ ప్లాన్స్ మేము చాలా చూసాం काम नहीं हो रहा है మేము ఒక అడ్వైజర్ ని పంపిస్తున్నాం అంతా ఆయన చూసుకుంటాడు आप सिर्फ ఆయన చెప్పింది చేయండి బస్ ఓకే నో థ్యాంక్ యూ నమస్తే నమస్కారం ఇదేంటి కమ్ ఏందో ప్లీజ్ థ్యాంక్ యూ కూర్చోండి ప్లీజ్ చెప్పండి చిన్నబాబు గారు ఈ బై ఎలక్షన్స్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆ నియోజకవర్గంలో కులస్తులు ఎక్కువ ఉన్నారు ఆ కులానికి చెందిన బాగా డబ్బున్న బిజినెస్ మ్యాన్ విజయ్ కుమార్ని నిలబెడదాం అనుకుంటున్నాను అతనైతే డబ్బులు బాగా ఖర్చు పెడతాడు గెలుస్తాడని నా నమ్మకం చిన్నబ్బి గారు మీరు మళ్ళీ అదే పొరపాటు చేస్తున్నారు క్యాండిడేట్ పేరు చెప్పిన వెంటనే మనం గెలుస్తామన్న నమ్మకం కాదు అపోజిషన్ పార్టీ వాళ్ళకి ఓడిపోతామన్న భయం కలిగించాలి ఈ బై ఎలక్షన్స్ లో వచ్చే గెలిపే వచ్చే ఎలక్షన్స్ లో మన పార్టీ గెలుపుని నిర్ణయిస్తుంది సో మీరే నిలబడండి గెలవండి ప్రజల్లో మీ ఇమేజ్ పెరుగుతుంది అపోజిషన్ పార్టీ వాళ్ళకి మీ పవర్ ఏమిటో తెలుస్తుంది నామినేషన్ ఎప్పుడు వేస్తున్నారు ఫస్ట్ స్టెప్ ఇస్ డన్ గుడ్ సో వాట్స్ యువర్ నెక్స్ట్ ప్లాన్ ప్లాన్ చెప్తానని వచ్చి మనల్ని ప్లాన్ అడుగుతాడేంటి వీడు యూ షుడ్ విన్ రైట్ మహిళా సంఘాల స్టేట్ కోఆర్డినేటర్ మాజీ సిబిఐ ఆఫీసర్ సత్య దారుణ మోసం మహిళా సంఘాల బ్యాంక్ రుణాల చెల్లింపులో భారీ స్కామ్ దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గంగా అందిస్తారు గంగా అసలు స్కామ్ ఎలా జరిగింది ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి ప్రస్తుతం ఇక్కడి మహిళలు తీవ్ర ఆందోళన చేస్తున్నారు సత్య మీద ఆగ్రహంగా ఉన్నారు పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది దీనికి కారణమేంటో వారిని అడిగి తెలుసుకుందాం మీరు చెప్పండి అమ్మా అసలు ఏం జరిగింది మేము నెలంతా కష్టపడి ప్రతి నెల 1వ తారీఖు కల్లా డబ్బంతా తీసుకొచ్చి ఈ సత్యమ్మ చేతిలో పెట్టేవాళ్ళం ఈమె బ్యాంక్ లో కట్టకుండా బిల్డింగ్లు కట్టుకుని మా కడుపు కొట్టింది అది దేవి పరిస్థితి అసలు సిబిఐలో సస్పెండ్ అయిన సత్యాకి సీఎం సూరిబాబు ఈ పదవి ఎందుకు ఇచ్చినట్లు ఈ స్కామ్ లో ఇంకెవరెవరికి హస్తం ఉంది అధికార పార్టీకి ఈ స్కామ్ తో సంబంధాలున్నాయా పూర్తి వివరాలు తెలియాలంటే చూస్తూ ఉండండి మా ఛానల్ ఏం జరుగుతుంది సత్య ఏంటిదంతా నాకేం అర్థం కావట్లేదు రామ్ అసలు ఈ బ్యాంకింగ్ అకౌంట్స్ అని ఎవరు చూస్తున్నారు కుమారిని రోజు బ్యాంక్ వెళ్ళి డిపాజిట్ చేస్తుంది మధ్య నుంచి తన ఫోన్ కూడా పనిచేయట్లేదు ముందు మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి సార్ ఐ విల్ టేక్ కేర్ ద సిచ్యుయేషన్ త్వరగా ఈ స్కామ్ వెనకాల సీఎం హస్తం ఉందని వార్తలు వస్తున్నాయి దీని గురించి మీరేమంటారు అలాంటిదేమీ లేదు ఈ స్కామ్ మీద విచారణ జరుగుతుంది మరో 24 గంటల్లో ప్రాథమిక నివేదిక వస్తుంది ఆధారాలు దొరికితే సీఎంనైనా అరెస్ట్ చేస్తాం నేరస్తులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు